పాపములు చేసిన కనుక ఎక్కువగా ఆమె ప్రార్థించి కన్నీరు విస్తారంగా గుండె కన్నీరు కార్చింది. అంటే ప్రభుని విస్తారంగా ఆమె ప్రేమించున్నది. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నాడు. అందుకే ఆమె విస్తార పాపములు అన్ని క్షమించబడ్డాయి. మనం కూడా చూసినట్టయితే ప్రభు నుండి ఆమె వలె మనం ప్రభు నుండి ప్రేమను పొందిన మనము మన ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతరులకు పంచకపోతే, ఆ ప్రేమను చూపకపోతే సంఘం కూడా చూసినట్టయితే సంఘం కూడా ప్రేమను చూపాలి. ప్రాముఖ్యము చూపకపోతే ఏముంటుంది? ప్రేమ లేకపోతే ఎవరుంటారు? ప్రేమ దేవుడు, దేవుడు లేకపోతే సాతాను. అందుకనే మనము ఆ దేవుని ప్రేమను మనం పొందుకొని ఇతరులకు పంచగలగాలి. ఆ రకంగా పంచితే చూసినట్టయితే మనము అద్భుతకరంగా ఇంకా మనం ముందుకు సాగుతుంటాం. ఇంకా మనం ఒడిదిగుతాం. మన కుటుంబాలు, పిల్లలకి అనేక కుటుంబాలు, మన గ్రామంలో మన బంధువులుగా అనేకులు దీవించబడాలంటే, అనేకులు దీవెనకరంగా ఉండాలంటే మన ప్రేమ, ఆ దేవుడు పంచిన ప్రేమను పంచాలి. యేసు ప్రభువాడు కూడా కనికరము చూపేవాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట, ఆయన లేఖనం సెలవిస్తున్నమాట, అనేకుల పైన కనికరమును చూపున్నాడు. బైబిల్ గ్రంథాలు కూడా అనేకుల పైన దేవుడు కనికరమును చూపాడు. ఆయన కనికరమును చూస్తే ఏం కలుగుతా ఉంది? దయ్యం నుంచి విడిపించబడతాం. ఆయన కనికరం చూపితే స్వస్థత కలుగుతుంది. ఆయన కనికరం చూపితే విడుదల కలుగుతుంది, అద్భుతాలు కలుగుతాయి. చూస్తే ఆయన కనికరం చూపితే చచ్చిపోయిన వ్యక్తి కూడా బ్రతికించబడతాం. చూస్తే ఆత్మీయ జీవితం చచ్చిపోయిన వారైనా బ్రతికించబడతాం. భౌతికంగా చనిపోయిన వాళ్ళు కూడా ఆయన ఆ కనికరము వచ్చినట్టు వారి మీదకి బ్రతికించబడ్డారు బైబిల్ గ్రంథంలో. అందుకనే ఆ విధంగా దేవుని యేసు ప్రభువారి కనికరము మన పైకి దిగి రావాలి అంటే మొట్టమొదటిగా ఆ ప్రేమను మనం పొందుకొని ఆ ప్రేమను సాగుతున్నప్పుడు ప్రభు కనికరం దిగి వస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడితో మనము సావాసం కలిగి ఉండాలి. ఆ సావాసం కలిగి ఉంటే, దేవుని సావాసం కలిగి ఉంటే చాలా ధైర్యం వస్తుంది. మనకి చాలా శక్తి పొందుకుంటాం. మనము చూస్తే ఎక్కడికి వెళ్ళినా మనం ఒకవేళ సాక్ష్యం చెప్పాలన్నా మన సాక్ష్యం మామూలుగా పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉంటే చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేకుంటే ఎన్నటికి మనం సాక్ష్యం కూడా చెప్పలేం. భయపడతాం. అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపులో శిష్యులు నడిచారు కనుక వారు హతసాక్షులు అయి ఉన్నారు. ప్రభు కోసం చనిపోవడానికి కూడా వారు భయపడలేదు. ఒకప్పుడు చూసినట్టయితే వారు సొంత శక్తి మీద వారు ఆధారపడ్డారు. పరిశుద్ధాత్మ సహాయం లేని సమయంలో వారు చూసినట్టు ఎంతో పిరికి వారికి ఉన్నారు, భయపడ్డారు. యేసు ప్రభువు అంటే ఎవరు మాకు తెలియదు అంటారు. వారు అన్ని సంవత్సరాలు యేసు ప్రభువుతో తిరిగినా వారు భయపడ్డారు. ఎందుకంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, సిలువ వేస్తారేమో భయపడ్డారు. హల్లెలూయా.